రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. రేపు కలిదిండి పర్యటన నేపథ్యంలో మంత్రి కొలుసు పార్థసారథి ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలోని హెలీప్యాడ్తో పాటు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేస్తున్న ప్రజావేదిక క్యాడర్ మీటింగ్ సభా స్థలాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రాజముద్రతో రూపొందించిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను సీఎం చంద్రబాబు పంపిణీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. గత ప్రభుత్వంలో రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేశారని విమర్శించిన పార్థసారథి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసి ప్రజల ఆస్తులకు భద్రత కల్పిస్తుందన్నారు. కైకలూరు నియోజకవర్గంలో 22A కింద ఉన్న 3850 ఎకరాల భూములకు విముక్తి కల్పించామని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ తెలిపారు. నెల్లూరులో టీడీపీ జిల్లా స్థాయి సమావేశం జరిగింది. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. జిల్లా అభివృద్ధి, సంక్షేమం, పెండింగ్ పనులు, సాగు, తాగునీటి సమస్యలతో పాటు పార్టీ బలోపేతం, భవిష్యత్తు కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు నమ్మకం ఉంచారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా మరింత సమర్థవంతమైన పాలన అందించాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ప్రజలకు మరింత చేరువగా ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని నేతలకు సూచించారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. సభ్యత్వ నమోదు, నూతన కమిటీల ఏర్పాటుపైన చర్చించారు. జిల్లా అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగాలని నేతలు నిర్ణయించారు. ఇప్పుడు ఉన్నటువంటి దానిలో జిల్లాకు సంబంధించి ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి గారితో జిల్లా శాసనసభ్యులు, పార్టీ నాయకులు, పార్లమెంట్ సభ్యులతో ఒక సమావేశం జరిగింది. దాంట్లో జిల్లా అభివృద్ధికి కావాల్సినటువంటి ఎయిర్పోర్ట్, మరి ముఖ్యంగా దగదర్తి ఎయిర్పోర్ట్, దాని విషయంలో ప్రత్యేకంగా ప్రస్తావన చేయడం, ఇప్పటికే ఆ దగదర్తి ఎయిర్పోర్టును కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సివిల్ ఏవియేషన్ ద్వారా దీన్ని వెంటనే తీసుకోవాలనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తావన చేయడం జరిగింది. భూసేకరణకి అవసరమైనటువంటి ఇంకా కొంత భూమిని సేకరించడానికి కూడా ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకి అనుమతి ఇచ్చి దాన్ని తీసుకోవడం కూడా జరుగుతుంది. భవిష్యత్ తొందరలోనే ఇప్పుడు ఉన్నటువంటి దానిలో నెక్స్ట్ ఫేజ్లో మన స్టేట్లో వచ్చేటువంటి 1-2 ఎయిర్పోర్ట్లలో కుప్పం తర్వాత దగదర్తి ఎయిర్పోర్టే వెంటనే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అన్ని రకాల ప్రయత్నాలు కూడా పూర్తయ్యాయి. తొందరలో దానికి కూడా టెండర్లు పిలవడం జరుగుతుంది. డిఎస్సి మీద నేను మనుబోలు పోతూ చూసా, సిటీ నిరాహాదీష్ క్యాంప్ చూసా, రూరల్ చూసా, వెంకటాచలం దగ్గర సర్వేపల్లి చూసా. అక్కడ ఎవరు జన్జీలు కనపడలే. జన్ ఎఫ్లు కనిపించారు, జన్ జిఎఫ్లు కనిపించారు. అంటే జన్ ఫాదర్స్ కనిపించారు, జన్ గ్రాండ్ ఫాదర్స్ కనిపించారు. జన్జీలు ఎక్కడ కనపడలే. ముసిలి కట్టును వేసుకొని మేము జంజీలం అని చెప్పేసి ఆడ నిరాహార దీక్షలు, ప్రొటెస్టులు చేస్తుంటే నవ్విపోతారయ్యా. అందుకే నిన్న కర్నూలులో మీ చంపలు పగలగొట్టారు. అసలు ఆ కోట మీద ఆ 1000 మంది రాయలసీమ నుంచి ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఇచ్చిన ప్రొటెస్ట్ మీకు ఇంకా ఇప్పటికన్నా బుద్ధి రావాలా? ఒక 16,400 మందికి ఉద్యోగాలు ఇస్తే 1.5 సంవత్సరం తర్వాత మేము జంజీలము, మేము నిరాహార దీక్ష చేస్తాము. ఏం మీరు నిరాహార దీక్ష అంతంతలో పొట్టలేసుకొని అది వెంకటాచలంలో చూసి. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆర్టీసీ బస్సులో సామాన్య ప్రయాణికుల్లా ప్రయాణించి తోటి ప్రయాణికులతో ఆప్యాయంగా ముచ్చటించారు.
బుట్టాయిగూడెం వరకు బస్సులో ప్రయాణించిన ఎమ్మెల్యే ప్రయాణికులకు ఎదురవుతున్న ఇబ్బందులు, రవాణా సౌకర్యాలపై నేరుగా అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఎలా ఉంది, ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అన్న విషయాలను ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. విశాఖలో హోంమంత్రి వంగలపూడి అనితా కుమార్తె రేష్మిత జన్మదిన వేడుకలు ప్రత్యేకంగా జరిగాయి. ఆర్భాటాలకు దూరంగా దివ్యాంగ చిన్నారుల మధ్య బర్త్డే వేడుకలను నిర్వహించారు. విశాఖ నగరంలోని ఉషోదయ జంక్షన్లో ఉన్న హిడెన్ స్ప్రౌట్స్ మానసిక దివ్యాంగుల ప్రత్యేక పాఠశాలలో రేష్మిత తన జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా తన సోదరుడు నిఖిల్తో కలిసి పాఠశాలలోని చిన్నారులతో మమేకమయ్యారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం పొదలాడలో రక్తదాన శిబిరం నిర్వహించారు. యువరత్న ఎన్టీఆర్ సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది రక్తదానం చేశారు. ప్రతిఫలం ఆశించకుండా తరచూ రక్తదానం చేసేలా ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా శిబిరం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. రక్తదాతలకు నిర్వాహకులు సర్టిఫికెట్లు అందజేశారు. 2004 నుంచి సేవా సమితి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ అత్యవసర సమయాల్లో ప్లేట్లెట్స్ అవసరమైన వారికి కూడా రక్తం అందిస్తున్నామని సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో బాలకృష్ణ, ఎన్టీఆర్ అభిమానులు, జనసేన కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాజోల్ నియోజకవర్గం పొదలాడ గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ రక్తదాన శిబిరం యువరత్న ఎన్టీఆర్ సేవా సమితి వారు నిర్వహిస్తున్నారు. వారి 22వ వార్షికోత్సవం సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువత పెద్ద ఎత్తున పాల్గొనడంతో పాటుగా అనేక మంది మహిళలు కూడా రక్తదానం చేయడం జరిగింది. ఇది గొప్ప శుభపరిణామంగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా జిల్లాలో కూడా చాలా మంది ఎక్కడ పనులు చేసుకుంటూ ఉన్నటువంటి ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైతే యువత ఉన్నారో వారు ఎమర్జెన్సీగా ఎవరైనా రక్తం కోసం ఈ సేవా సంస్థను సంప్రదించినట్లయితే ఇమీడియట్ గా వెళ్ళి కొద్ది గంటల్లోనే వీళ్ళు రక్తదానం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క సేవా సమితి ద్వారా 200 మంది పైగా కుర్రోళ్ళు ఈ సేవా సంస్థ ద్వారా పనిచేస్తున్నారు. అమరావతి 5 కోట్ల ఆంధ్రుల కలల రాజధాని. ఒకప్పుడు కేవలం కాగితాలపై కనిపించిన రాజధాని ప్రణాళికలు ఇప్పుడు కళ్ల ముందే సాకారమవుతున్నాయి. పరిపాలనకు సంబంధించిన భవనాలే కాదు, ప్రజా ప్రతినిధులు, మంత్రులు, అధికారులు నివసించే ప్రాంతాలు కూడా ఒక్కొక్కటిగా రూపుదిద్దుకుంటున్నాయి. అమరావతి నిర్మాణంలో ఇప్పుడు మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. ప్రజా ప్రతినిధుల నివాసాల నుంచి మొదలై వేలాది కుటుంబాలకు ఆవాసంగా రాబోయే రోజుల్లో ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రంగా మారే అమరావతి రూపం ఎలా మారబోతుంది? ప్రజా రాజధానిగా రూపుదిద్దుకుంటున్న అమరావతిపై వైకే టీవీ ప్రత్యేక కథనం. రాజధాని అంటే కేవలం సచివాలయం, అసెంబ్లీ, ప్రభుత్వ కార్యాలయాలు మాత్రమే కాదు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, వారి కుటుంబాలు నివసించే వస్తువులు కూడా అందులో భాగమే.
ఆ దిశగానే అమరావతిలో నిర్మాణాలు వేగం పుంజుకున్నాయి. సివిడ్ యాక్సెస్ రోడ్డుకు సమీపంలో అసెంబ్లీ, సచివాలయం, హెచ్ఓడీల కార్యాలయాలకు అందుబాటులో ఉండేలా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాస సముదాయాలను నిర్మించారు. 12 టవర్లు, 288 క్వార్టర్స్ ఒకే ప్రాంగణంలో ప్రజాప్రతినిధులకు అవసరమైన అన్ని సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువచ్చేలా ఈ సముదాయాన్ని తీర్చిదిద్దారు. నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావడంతో ఇప్పుడు తుది మెరుగులు దిద్దుతున్నారు. త్వరలోనే సాధారణ పరిపాలనా శాఖకు అప్పగించే ప్రక్రియ మొదలు కానుంది. ఆ తరువాత కేటాయింపులు, గృహప్రవేశాలు అంటే ప్రజాప్రతినిధుల నివాసాలతో అమరావతిలో శాశ్వత పాలనా వ్యవస్థకు మరో అడుగు పడబోతోంది. అమరావతి నిర్మాణం ఇప్పుడు శరవేగంగా సాగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిఆర్డీఏ పరిపాలనా భవనాన్ని అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ఇప్పుడు ప్రజాప్రతినిధుల నివాస సముదాయాలను కూడా సిద్ధం చేసింది. ఈ నెల 13న సాధారణ పరిపాలనా శాఖకు అప్పగించే ప్రక్రియ పూర్తి అయ్యేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ తర్వాత కేటాయింపులు, దసరా నాటికి గృహప్రవేశాలు అంటే ఇన్నాళ్లు అసెంబ్లీ సమావేశాల సమయంలో మాత్రమే కనిపించే ప్రజాప్రతినిధులు ఇక నుంచి అమరావతిలోనే నివసిస్తూ పాలనా కార్యకలాపాలు సాగించే అవకాశం ఏర్పడుతుంది. ఈ నివాస సముదాయాల్లో ఆధునిక సౌకర్యాలతో పాటు భద్రతకు ప్రాధాన్యత ఇచ్చారు. సీసీటీవీ సర్వేలెన్స్, పార్కింగ్, విద్యుత్, నీటి సరఫరా, డ్రైనేజీ, ఇతర మౌలిక వస్తువులు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. అసెంబ్లీ, సచివాలయం, హెచ్ఓడి కార్యాలయాలకు సులభంగా చేరుకునేలా క్వార్టర్లను అభివృద్ధి చేశారు. అంటే పాలన ఒకచోట, ప్రజాప్రతినిధుల నివాసాలు మరోచోట అన్న పరిస్థితి కాకుండా ఒకే ప్రాంతంలో పాలనా వ్యవస్థను క్రమంగా స్థిరపరిచే ప్రయత్నం జరుగుతోంది. ప్రజాప్రతినిధులు క్వార్టర్లతోనే అమరావతి నిర్మాణం ఆగిపోవటం లేదు. తదుపరి దశలో మంత్రుల నివాస సముదాయాలు అందుబాటులోకి రానున్నాయి. సుమారు 26 ఎకరాల విస్తీర్ణంలో 35 అత్యాధునిక బిల్డింగ్స్ ను నిర్మిస్తున్నారు. ఇవి కేవలం నివాస భవనాలుగా కాకుండా క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, వైద్య సదుపాయాలు వంటి వస్తువులతో అభివృద్ధి చేస్తున్నారు. సోలార్ పవర్, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్, వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ వంటి సస్టైనబుల్ ఫీచర్లు కూడా ఇందులో ప్రాధాన్యత ఇస్తున్నారు. దసరా నాటికి మంత్రుల నివాస సముదాయాలను పూర్తి చేసే లక్ష్యంతో పనులు సాగుతున్నాయి. మంత్రులతో కాకుండా న్యాయమూర్తులు, ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు, గ్రూప్ అధికారులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల కోసం కూడా నివాస సముదాయాలు సిద్ధం అవుతున్నాయి. దశల వారీగా ఈ భవనాలను సాధారణ పరిపాలనా శాఖకు అప్పగించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఎందుకంటే ఒక రాజధాని పనిచేయాలంటే కేవలం ప్రభుత్వ కార్యాలయాలు ఉంటే సరిపోదు. అక్కడ అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, వారి కుటుంబాలు ఉండాలి. వారితో పాటు పాఠశాలలు, ఆసుపత్రులు, రవాణా, షాపింగ్, హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర సేవా రంగాలు పెరగాలి. అప్పుడే ఒక ప్రాంతం పాలనా కేంద్రం నుంచి పూర్తిస్థాయి నగరంగా రూపాంతరం చెందుతోంది. అయితే ఎప్పుడో మొదలైన ఈ భవనాలకు ఇంతకాలం సమయం ఎందుకు పట్టిందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 2017లోనే అప్పటి ప్రభుత్వం ఈ నివాస భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. 2019 నాటికి నిర్మాణ పనుల్లో గణనీయమైన పురోగతి నమోదైంది. కానీ ఆ తరువాత ప్రభుత్వ మార్పుతో పనులు నిలిచిపోయాయి. కొన్నేళ్ల పాటు నిర్మాణాలు అసంపూర్తిగా ఉండిపోయాయి. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నిలిచిపోయిన పనులపైన మళ్లీ దృష్టి పెట్టింది. ఏళ్ల తరబడి వినియోగం లేకుండా ఉన్న భవనాల నాణ్యతకు నిపుణులతో పరిశీలించింది. భవనాల వినియోగానికి అనుకూలంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత మిగిలిన పనులకు టెండర్లు పిలిచి నిర్మాణాలను పూర్తి చేసే ప్రక్రియను వేగవంతం చేసింది. ఇప్పుడు అమరావతిలో జరుగుతుంది ఒక్క భవన నిర్మాణం మాత్రమే కాదు. ఒకదాని వెంట ఒకటి నివాసాలు సిద్ధం అవుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రజాప్రతినిధుల క్వార్టర్లు సిద్ధం అవుతున్నాయి. మంత్రుల నివాసాలు రూపుదిద్దుకుంటున్నాయి. అధికారుల ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల అపార్ట్మెంట్లు కూడా సిద్ధం అవుతున్నాయి. ఇవన్నీ కలిస్తే అమరావతిలో ఒక కొత్త జనాభా ఆవాసం ఏర్పడబోతోంది. ఈ పరిణామాల ప్రభావం కేవలం ప్రభుత్వ వ్యవస్థకే పరిమితం కాదు. వేలాది కుటుంబాలు అమరావతిలో స్థిరపడితే వారి అవసరాలకు అనుగుణంగా ప్రైవేట్ రంగం కూడా కదులుతుంది. రవాణా సేవలు పెరుగుతాయి. రిటైల్ వ్యాపారం విస్తరిస్తుంది. హోటళ్లు, రెస్టారెంట్లు పెరుగుతాయి. విద్య, వైద్య సేవలకు డిమాండ్ వస్తుంది. రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు ఊపందుకునే అవకాశం ఉంటుంది. స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. అంటే ప్రభుత్వ ఉద్యోగుల నివాసాలు ఒక నగర ఆర్థిక వ్యవస్థకు ప్రారంభ డిమాండ్ను సృష్టించే బేస్గా మారే అవకాశం ఉంటుంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే అభివృద్ధికి సంబంధించిన పనులు జెట్ స్పీడ్లో దూసుకెళ్ళిపోతున్నాయి. అందులో అమరావతికి సంబంధించిన పనులు ఇంకా వేగంగా దూసుకెళ్ళిపోతున్నాయి. ప్రస్తుతం నేనున్నాను ఎమ్మెల్యే ఎమ్మెల్సీల క్వార్టర్స్ దగ్గర. ఇవి పూర్తి స్థాయిలో ఆగస్టు నాటికి గవర్నమెంట్కి అంకితం చేయాలని దానికి సంబంధించి డెడ్ లైన్ కూడా పెట్టుకోవడం జరిగింది. అయితే 18 టవర్లకు గాను పూర్తి స్థాయిలో 9 టవర్ల నిర్మాణం వేగంగా అయిందని, ఇంకా ఫినిషింగ్ వర్కులు కూడా మిగతా ఈ నెల ఆఖరి నాటికి కంప్లీట్ అవుతాయని ఇక్కడ అధికారులు చెప్తున్నారు. 500 కోట్ల పెట్టుబడితో ఇక్కడ భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ భవన నిర్మాణాలను చూసుకున్నట్లయితే ప్రత్యేక హంగులతో సింగపూర్ తరహాలో ఇక్కడ నిర్మించడం జరుగుతుంది. ఇంకా సేఫ్టీ విషయానికి వస్తే ఫైర్ ఎగ్జిస్టర్స్ అలాగే డోర్ సెక్యూరిటీ కెమెరాస్తో నిర్మించడం జరిగింది. ఎవరు వచ్చినా ఇమీడియట్గా తెలిసే విధంగా ఇక్కడ కెమెరాస్ అన్నీ 24 అవర్స్ వర్క్ చేసే విధంగా ఏర్పాటు చేశారు. ఇంకా గ్రీనరీ విషయానికి వస్తే ఈ చుట్టుపక్కలంతా చిన్న చిన్న మొక్కలు చెట్లతో ప్రత్యేక ఆకర్షణగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ భవన నిర్మాణాలకు సంబంధించిన ప్రణాళికలు గతంలో టీడీపీ ప్రభుత్వంలోనే నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పనులు అమరావతికి సంబంధించిన పనులన్నీ ఎక్కడికక్కడ ఆగిపోవడం జరిగింది. మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ నిర్మాణ పనులన్నీ శరవేగంగా దూసుకెళ్ళిపోతున్నాయని చెప్తున్నారు. అయితే ఈ భవనాలకు సంబంధించి నిరంతరం మంత్రుల పర్యవేక్షణలో ఎక్కడి దాకా అయింది, ఈ పనులన్నీ ఎప్పటికప్పుడు చెక్ చేయడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో ఈ నెల ఆఖరికి గవర్నమెంట్కి అంకితం చేయాలని ప్రణాళికలు కూడా సిద్ధమయ్యాయని చెప్తున్నారు. ఇంకా చూసినట్లయితే మంత్రి నారాయణ ఎప్పటికప్పుడు ఈ భవనాలన్నీ పర్యవేక్షించడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో ఆగస్టు నాటికి ప్రభుత్వానికి అంకితం చేయాలని పూర్తి స్థాయి ప్రణాళికలు కూడా సిద్ధమయ్యాయని చెప్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే అటు సెక్యూరిటీ నుంచి సీవేజ్ వరకు ప్రతిదీ చాలా ప్లాన్డ్గా నిర్మించడం జరుగుతుందని, ఎలాంటి అంతరాయం లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ భవనాలన్నీ నిర్మించారని కూడా చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ పవన్తో హారిక, వైకే న్యూస్, అమరావతి నుంచి. మహేష్ బాబు హీరోగా నటించిన దూకుడు సినిమా రిలీజ్ సందర్భంగా థియేటర్ల వద్ద అభిమానుల సందడి నెలకొంది. సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లు మహేష్ బాబు అభిమానులతో కిక్కిరిసిపోయాయి. సినిమాలో మహేష్ బాబు పోలీస్ పాత్రలో కనిపిస్తారు. అయితే ఇప్పుడు అదే తరహాలో ఓ అభిమాని పోలీస్ గెటప్లో థియేటర్కు వచ్చి అందరినీ ఆకట్టుకున్నాడు. మహేష్ బాబు లుక్ను పోలినట్టుగా పోలీసు డ్రెస్లో వచ్చిన అభిమాని ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ సందడి చేశారు. మరి ఈ సమాచారాన్ని మా ప్రతినిధి బిందు అందిస్తారు. విజయవాడలో మహేష్ బాబు సినిమా దూకుడు రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా యువత పెద్ద ఎత్తున థియేటర్ల వద్ద బారులు తీరిన నేపథ్యం కనిపిస్తుంది. అదేవిధంగా మహేష్ బాబు స్లోగన్స్ కూడా చెప్తున్నారు. అయితే ఇంతమంది జనాభాలో ఒక్క వ్యక్తి మాత్రం ఆకర్షణీయంగా కనిపిస్తున్నాడు. ఎందుకంటే మహేష్ బాబు ఎలా అయితే దూకుడు సినిమాలో మహేష్ బాబు గారు ఏదైతే పోలీస్ యూనిఫామ్ వేసుకుంటారో అదే యూనిఫామ్ తో అజయ్ కుమార్ అన్న పేరుతో కూడా యూనిఫామ్ వేసుకున్నారు. మనతో పాటు ఆయనే ఉన్నారు. అసలు యూనిఫామ్ ఎందుకు వేసుకోవాలని ఆలోచన వచ్చింది? మహేష్ బాబు అభిమాని కాబట్టి, ఈ సినిమా రిలీజ్ అయింది కాబట్టి ఈ సీన్ కోసం మహేష్ బాబు కోసం నేను రీక్రియేట్ చేయాలనుకున్నాను. యూనిఫామ్ వేసుకుని వచ్చాను. లాస్ట్ టైం అతడు రిలీజ్ కి ఇలాగే సేమ్ లాస్ట్ బైట్ రీక్రియేట్ చేశాను. బ్లేజర్. ఇప్పుడు దూకుడు మూవీ పోలీస్ కాబట్టి పోలీస్ క్యారెక్టర్ వేసుకున్నారు. ఇప్పుడు వారణాసి మూవీలో వారణాసిలో ఏదైనా ప్రాపర్టీస్ వాడితే అది తీసుకొస్తారా? వారణాసికి నేను సొంతగా త్రిశూలం చేపించి తీసుకొస్తాను. ఇది కన్ఫర్మ్. ఎందుకు మహేష్ బాబు గారు అంటే ఎందుకు అంత ఇష్టం? ఎందుకు అసలు ఫ్యానిజం ఏంటి అసలు? ఎందుకు ఏంటి అంటే అది మాటల్లో చెప్పేది కాదు. అది అందువల్ల ఎలా వచ్చిందంటే నా చిన్నప్పటి నుంచి మహేష్ బాబు సినిమాలు చూస్తేనే నేను పెరిగాను. అందువల్ల తనంటే నాకు. ఒకవేళ ఇప్పుడు పోలీస్ యూనిఫామ్ లో ఎటువంటి డిగ్రీ లేకుండా పోలీసులు కనుక మిమ్మల్ని యూనిఫామ్ లో చూస్తే, అంటే మీరు మూవీ కోసం వేసుకున్నానని ఒకవేళ చూస్తే ఏం సమాధానం చెప్తారు? అదే చెప్తాను. నేను మూవీ కోసం పర్పస్ కోసం ఓన్లీ దీనికోసం వేసుకొచ్చానని చెప్తాను. అంటే ఒకవేళ పోలీసులు ఏమైనా సీరియస్ గా తీసుకుంటే అంతదాకా వెళ్ళదు. ఒకవేళ వెళ్తే అప్పుడు ఏం జరుగుతుంది చూసుకుంటాం. ఫైనల్ గా వారణాసి మూవీ రానున్న రోజుల్లో వారణాసి మూవీ బ్లాక్ బస్టర్ క్రియేట్ చేయబోతుంది. వారణాసి మూవీ గురించి మీరు అంటే ఫ్యాన్స్ తరపున ఏమనుకుంటున్నారు? ఏమనుకుంటున్నామంటే ఆ మూవీ కోసం మేమైతే ప్రెసెంట్ వెయిట్ చేస్తున్నామో అప్పుడు వచ్చినప్పుడు దీనికన్నా డబుల్ త్రిబుల్ ఉంటుంది. ఆ సినిమా వచ్చినప్పుడు బాక్స్ ఆఫీస్ లో బద్దలైపోతాయి. మీ చేతిలో ఉన్న గన్ కూడా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది. ఏంటి గన్? ఏంటి అసలు? ఓకే, చూసారు కదా వారణాసి మూవీకి రానున్న రోజుల్లో వారణాసి మూవీకి ఎట్లయితే ఇప్పుడు పోలీస్ యూనిఫామ్ ప్రాపర్టీగా యూజ్ చేశారో వారణాసి మూవీకి త్రిశూలం తెస్తానని కూడా చెప్తూ ఉన్నారు. ఈయన వేసుకున్న యూనిఫామ్ ఏదైతే ఉందో యూనిఫామ్ నెంబర్ ప్లేట్ మీద కూడా ఏదైతే అజయ్ కుమార్ అని ఉందో అదే ఇక్కడ అందరినీ ఆకర్షణీయంగా ఆకర్షిస్తుందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్ తో బిందు, వైకే న్యూస్, విజయవాడ.
బద్వేల్లోని రత్నం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ఆధునిక విద్యా బోధనపై దృష్టి సారించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం నిర్వహించి విద్యార్థుల విద్యా ప్రగతి, బోధనా విధానాలపై చర్చించారు. కాలానుగుణంగా మారుతున్న విద్యా ప్రమాణాలకు అనుగుణంగా ఏఐ సాంకేతికతను సైతం బోధనలో వినియోగిస్తున్నామని పాఠశాల యాజమాన్యం తెలిపింది. విద్యార్థుల సామర్థ్యానికి తగ్గట్టుగా బోధనా పద్ధతులు మార్చడంతో పాటు తరచూ పరీక్షలు నిర్వహిస్తూ విద్యతో పాటు నైతిక విలువలను పెంపొందిస్తున్నామని వెల్లడించారు. ప్రతి విద్యార్థికి తమ యొక్క జీవితంలో అన్వయించుకోవాలా. ఇప్పుడే నేను డాక్టర్ కావాలా, ఎందుకంటే వాళ్ళ ఊహ వచ్చిన తర్వాత, అంటే చిన్నపిల్లలు అంటే వాళ్ళకి ఊహ ఉండదు, కానీ ఒకసారి ఏజ్ ఒక 10th లేదా 9th ఆ ప్రాంతానికి వచ్చాక నేను ఒక డాక్టర్, ఒక ఇంజనీర్. నా మనవరాలు అంటుంది 2వ తరగతి, ఇప్పుడు నేను డాక్టర్ కావాలి, పెద్ద డాక్టర్ కావాలి, నేను కలెక్టర్ కావాలంటుంది. కానీ వాళ్ళలో అలాంటి మాటలు విన్నప్పుడు మనకు ఒక సంతోషం కలుగుతుంది. కాబట్టి మన బిడ్డలందరికీ ఏదో ఒక ఆశయంతో ముందుకు సాగం చేస్తాం. మన రవి అన్నట్టు ఒకవేళ అది అనుకూలించకపోతే ప్రత్యామ్నాయంగా ఇంకొక కోరిక, కానీ దానికి మనము సహకరించాలి. ఆ పిల్లలకు వాళ్ళని కొంచెం బూస్ట్ ఇవ్వాలా. అమ్మా, నువ్వు చదివితే కష్టమైన, ఇంకో రోజు ఎక్కువ కష్టపడినా నీ యొక్క అవసరాలు, నీ యొక్క ఆర్థిక ఇబ్బంది తెలుసు, నేను చదివిస్తానమ్మా అని చెప్పి భరోసా ఇస్తే పిల్లలు ఖచ్చితంగా అలా గవర్నమెంట్ ఉద్యోగమే రావాలని మనకి ఏం చేయడం కూడా తప్పే. అది కాకపోతే ఇంకొకటి ప్రైవేట్లో కూడా ఇప్పుడు అన్ని కూడా దాదాపు ప్రైవేట్ పరం అవుతుంది. కాబట్టి పిల్లలను బాగా చదివిస్తున్నాం, వాళ్ళను మంచి ప్రయోజకులుగా చేసుకునేదానికి ఒక వేదిక రత్నం స్కూల్. ఎందుకంటే నాకు తెలిసి మనందరం మిడిల్ క్లాసే, ఎవరు కూడా కోటీశ్వరం ఎవరికి ఇక్కడ లేదు. మిడిల్ క్లాస్ అంటే కూడు గుడ్డ, ఈ 3 మనకు సమృద్ధిగా ఉంటున్నాయి. కాబట్టి అందరం ఇక్కడ ఉండగలుగుతున్నాము, చదివించుకోగలుగుతున్నాము. ఎంతో సుదీర్ఘమైన అనుభవం ఉంది నాకు ఈ టీచింగ్ ఫీల్డ్లో. మరి ఎంతో మంది ఉన్నతమైన స్థాయిలో ఈరోజు ఉద్యోగాలు తీసుకున్నారు నా దగ్గర చదివిన వారు. వాటి అది నేను ఆసరాగా తీసుకొని ఆ యొక్క నైపుణ్యతను, ఆ అనుభవాన్ని ఆసరాగా తీసుకొని విద్యా సంస్థలు మీ అందరి ఆధారమానంతో నడుస్తున్నా. కాబట్టి మరి విద్యార్థులను చక్కగా తీర్చిదిద్దుకొని ఈ రత్నం స్కూల్ ద్వారా భవిష్యత్తులో ఒక ఉన్నతమైన స్థాయిలో మన పిల్లలు నేర్పుకుందామని. మా పిల్లల గురించి ఎటువంటి ప్రాబ్లం లేదు సార్, బాగా చదువుతున్నారు. కానీ ఒకటి సార్, యూనిఫామ్ గురించి ఇబ్బంది ఉంది. కొద్దిగా ఆ ఫ్యాట్ గుర్తయిపోతాయి. దయచేసి సార్ క్లాత్ తెప్పించండి, అది ఒక్కటే నా ప్రాబ్లము. ఎటువంటి చదువులో కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. మా పాప బాగా చదువుతుంది. నెక్స్ట్ సార్, టీచర్స్ మై ఫ్రెండ్స్, టీచర్లు బాగా పిల్లలు ఫ్రెండ్స్గా ఉపయోగపడతారు. అండ్ మా పాప స్టడీ విషయంలో బాగా చదువుతాను. ఉదయం 4:30కి రాసింది, బాగా చదువుతుంది. మా పిల్లడు కూడా బాగా చదువుతాను సార్, ఇబ్బంది ఏం లేదు. కానీ ఒకసారి యూనిఫామ్ ఒకటి సార్, క్లాత్ ఒకటి తెప్పించండి సార్ దయచేసి. మెయిన్లీ టీచర్స్ చెప్తే ఏదైనా చేసేస్తారు పిల్లలు, సో అక్కడ నేర్పించేసేయండి సార్. ఏదైనా సరే మనకు గుడ్ థింగ్స్, బ్యాడ్ థింగ్స్ అన్నీ ఓకే. పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, పిల్లల్ని ఇలా ఉండాలి, వీళ్ళతో ఇలా ఉండాలి అన్నీ చెప్పేసేయండి. నెక్స్ట్ యాక్టివిటీస్ చెప్పాను కదా సార్, సో కల్చరల్ యాక్టివిటీస్ అయితే మెయిన్ అదొకటి. ప్లస్ వచ్చేసి పీటీ, నెక్స్ట్ గేమ్స్, వీటిలో ఏదైనా సరే సార్ పిల్లలకి బ్రెయిన్ కొంచెం స్టడీస్ నుంచి ఇక్కడ వచ్చేదానికి బాగుంటుంది సార్. ఎందుకంటే ఇక్కడ చదివించి మళ్ళీ ట్యూషన్ పంపిస్తాం, అక్కడ చదివించి టైం ఉండదు కదా. ట్యూషన్లో చదువుకోవాలి, తర్వాత హోంవర్క్ చేయాలి. అక్కడ చదువుతారు, హోంవర్క్ తక్కువ చేస్తారు, ఇంటికి వచ్చాక మళ్ళీ అదే బుక్ పట్టుకుంటారు, కొంచెం తినడం తక్కువ. ఇట్లా మొత్తం బ్యాలెన్స్ అవుతుంది సార్ కొంచెం హోంవర్క్ విషయంలో. ఏవీ బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి.